మేర కుల బంధువులందరికీ నమస్కారం. నేను మీ కీర్తి జయంతును. మన హన్మకొండ జిల్లాలో మనం మేర కుల భవనం నిర్మించాలనుకోవడం ఇది నా కళ, ఇది మీ కళ, ఇది మన అందరి కళ. ఈ కళను సాధ్యం చేసుకునే విషయంలో అందరం కూడా ఐక్యతతో ముందుకు రావాలని కోరుతున్నాను. ఎందుకంటే గడిచిన దశాబ్ద కాలంగా కూడా మనకు కుల భవనం రాలేదు. సాటి మనతోటి ఉన్న సమాజంలో ఉన్న కులాలన్నీ కూడా ప్రభుత్వం ద్వారా స్థలాలు తీసుకున్నాయి, భవనం నిర్మించుకుంటున్నాయి, ఆనందంగా ఉన్నాయి. కానీ మనకు మాత్రం ఎందుకనో రాలేకపోయింది. కానీ ఇప్పుడైనా కూడా మనం ఐక్యతతో కష్టపడి మనం సాధించుకునే అవకాశం వచ్చింది. గౌరవ పశ్చిమ ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారిని మనము కలవడం, వారు దానికి స్పందిస్తూ ఇంతవరకు కూడా ఎందుకు రాలేదు అని చెప్పి అడిగిన సందర్భం. అయినా కూడా పర్వాలేదు, ఇప్పుడైనా వచ్చారు, మీకు భవన స్థలం మంజూరు చేస్తాం అని చెప్పి కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం మనం కళ్ళ ద్వారా చూసాం. ఏదైనా కూడా మనం అడుగు ముందుకు ఇస్తే పని జరుగుతుంది. మనం అడిగితే ఇస్తారు. మనం ఏది అడగక నాకెందుకులే అనే నిర్లక్ష్య ధోరణితో ఉండడం వలన మనకు ప్రభుత్వం ద్వారా వచ్చే ఫలాలనే కాకుండా తోటి కులస్తులకు కూడా మనము మన కులానికి కూడా ఏం చేయలేకపోతాను. దీనిని కొంత కులస్తులు అర్థం చేసుకొని ఇకనైనా కూడా ఐక్యతతో కుల భవన సాధనకి అందరం కూడా కష్టపడదాం. ఏ కులానికైనా గౌరవం ఇచ్చేది ఆ జిల్లాలో ఉన్న కుల భవనం. ఎంత ధనవంతులైనా, ఎంత గొప్ప ప్రభుత్వ ఉద్యోగులైనా, ఎంత గొప్ప నాయకులైనా కూడా అతని జిల్లాలో అతనికి సంబంధించిన కుల భవనం కూడా లేదనంటే తోటి కులాల ముంగట అది చిన్న చూపే అవుతుంది. కాబట్టి డబ్బు గౌరవాన్ని ఇవ్వదు. గౌరవాన్ని ఇచ్చేది కీర్తి, ఆ కులానికి ఉన్నటువంటి కీర్తే ఇస్తుంది. దీన్ని అర్థం చేసుకోండి. ఖచ్చితంగా అందరం కూడా కుల భవన సాధనకై కష్టపడదాం. కుల భవన సాధనలో దాన్ని నిర్మించడంలో అందరం ఏకీకృతమైదాం. ధన్యవాదాలు. మీ కీర్తి జయంత్.